ఇండస్ట్రీలో కొన్ని నిర్మాణ సంస్థలకు ఒక బ్రాండ్ ఉంటుంది. అక్కడి నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం ప్రేక్షకులలో ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని కలిగించిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్. సరిగ్గా ఈ ప్రొడక్షన్ హౌస్ మొదలయ్యి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒకవైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరొక వైపు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ తన శిష్యులనే దర్శకులుగా మారుస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్. ప్రొడక్షన్లో ఏ దర్శకుడికి సుకుమార్కు ఉన్నంత సక్సెస్ పర్సెంటేజ్ లేదు. ఇండస్ట్రీలో ఈయన శిష్యులు దాదాపు 90% సక్సెస్ అందుకున్నారు. పుష్ప ఫ్రాంచైజీతో ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేరిన దర్శకుడు సుకుమార్. తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కల్ట్ ఫిల్మ్ మేకర్గా గుర్తింపు పొందారు. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో క్రేజీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలను అందించడంలో కూడా సుకుమార్ ముందంజలో ఉన్నాడు. గత దశాబ్ద కాలంలో సుకుమార్ రైటింగ్స్ లో నుంచి వచ్చిన కుమారి 21F, ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప 2, గాంధీ తాత చెట్టు లాంటి సినిమాలు ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాయి. వీటిలో పుష్ప 2, గాంధీ తాత చెట్టు లాంటి సినిమాలకు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమాలు వచ్చాయి. ఇందులో సగం సినిమాలకు పైగా కొత్త దర్శకులు తెరకెక్కించారు. ఈ సినిమాలు కొత్త ప్రతిభను పరిచయం చేయడంతో పాటు తెలుగు సినిమాకి కొత్త ఊపునిచ్చాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రతిష్టాత్మక విజయంగా నిలిచింది పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం భారతదేశం మొత్తంలోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. ఇది సుకుమార్ స్టామినాను ప్రపంచం మొత్తానికి చూపించింది. అంతేకాదు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నిర్మాణ విలువలు కూడా చాటి చెప్పాయి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నుంచి బుచ్చిబాబు, కార్తిక్ దండు, సూర్యప్రతాప్ లాంటి యంగ్ దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇండియన్ సినిమా అంతా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో ఒకటైన పెద్ది సినిమా కూడా ఇదే బ్యానర్లో వస్తుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నాగ చైతన్య హీరోగా దర్శకుడు కార్తిక్ దండు రూపొందించిన కొత్త చిత్రంలో కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్తో తెరకెక్కబోయే కొత్త చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తూ ప్రీ విజువలైజేషన్ పనుల్లో నిమగ్నంగా ఉన్నాడు సుకుమార్. అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామ్యంగా కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకొక అరడజన సినిమాలు కూడా నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు సుకుమార్ రైటింగ్ పై తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి. ఈ 6 కథలు కూడా పాన్ ఇండియన్ సినిమాలే. సుకుమార్ రైటింగ్స్ 10వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ సంస్థకు సోషల్ మీడియాలో అందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ యూనివర్సల్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటూ అందరి మనస్సులో ఆదుకున్నారు సుకుమార్. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయనకు తిరుగులేదు అని నిరూపించుకున్నారు.